Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. జిల్లా వరకు వెళ్తుంది. ఇయాల పచ్చని పంటలకు ఉండాల్సిన మూసి ఈ రోజు కాలుష్యమై ఈ రోజు నరక కూపంగా తయారైంది. అందుకే మూసి రివర్ డెవలప్మెంట్ ఫండ్ పేరు మీద అభివృద్ధి చేసుకోవాలి అని అంటే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండాలి. అందుకే మన ప్రాంత అభివృద్ధి కోసం మన సమస్యల పరిష్కారం కోసం మనము ఈ రోజు కాంగ్రెస్ను గెలిపించుకోవాలి. ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు రైతు భరోసా పథకంలో కాంగ్రెస్ పార్టీ నిధులు వేయడం లేదు అని. నేను చెప్పిన మే 9 తారీఖు నాడు తప్పకుండా మే 9 తారీఖు లోపల రైతులకు రైతు భరోసా పథకంలో 7,500 కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేసి ఈ రైతులను ఆదుకుంటా అని మాట ఇచ్చిన. నేను నిధులేస్తే చంద్రశేఖరరావు అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాయాలి అని నేను సవాలు విసిరిన. 9 తారీఖు చెప్తే 6 తారీఖు నాడే 7,500 కోట్ల రూపాయల నిధులు ఖాతాలలో రైతులకు రైతు భరోసా పథకంలో వేసినాం. ఇప్పుడు చంద్రశేఖరరావుని అడుగుతున్నా, నువ్వు సవాలు చేసినావు కదా, రైతు భరోసా నిధులు మేము వేసినాం కదా, నీకేం మాత్రం సోయున్నా అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కుకు నేలకు రాయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఆయన అల్లుడు హరీష్ రావు గారు రైతు రుణమాఫీ చేయలేదన్నాడు. నేను చెప్పిన 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతా అన్న. హరీష్ రావు చెయ్యలేను, చేస్తే రాజీనామా చేస్తా, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను అన్నాడు. అందుకే ఈరోజు వికారాబాద్ జిల్లా రైతాంగం సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోట్లాది రైతులకు నేను మాట ఇస్తున్నా. మన అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభ స్వామి సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చుకునే బాధ్యత నేను తీసుకుంటా. నేను ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఈ పదవి, ఈ హోదా, ఈ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేయకపోతే, రైతుల రుణము తీర్చుకోకపోతే ఇది నిష్ప్రయోజనం. అందుకే రైతుల రుణం తీర్చుకొని రైతులను ఆదుకునే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.